బ్యాడ్లు కడతారంటే ఎప్పటికీ గాల్లో బ్యాడ్లేనా? ఒక నిమిషం అండి. ఎస్, ఇద్దరు ఒక నిమిషం. సుజాత గారు, ఎస్ వస్తాను. మస్తానరావు గారు, సుజాత గారు వాయిస్ తీసుకున్నాక వస్తాను. ఒక నిమిషం సార్. ఇందాక చిన్నపరెడ్డి గారు హెలికాప్టర్ లో పోవడం, హెలికాప్టర్ లో రావడం, లంచ్ టిఫిన్ అని చెప్పి బాగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు, అది ఆయన మర్చిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ముఖ్యమంత్రి కదా అని చెప్పి ఆయన వాడారు అనుకుంటే, విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఒక జీవో తీసుకుని వచ్చి అక్కడికి సెక్యూరిటీ అధికారులను పంపించారు సార్. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఇవన్నీ మీరు మర్చిపోతారా? మీరు గతంలో గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారండి? ఒక పంటకాలంలో పూడికలు తీయించారా? లేదంటే చెరువులు తవ్వించారా? రోడ్లు వేయించారా? పశువులు షెడ్లు నిర్మించారా? పశువులు నీటి తొట్టులు నిర్మించారా? డ్రైనేజీలు నిర్మించారా? రక్షిత మంచినీరు ఇచ్చారా? కనీసం మంచినీళ్లు కూడా, అది కూడా మీరు మీ ప్రభుత్వం ఏమీ మొత్తం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 25% మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా కనీసం ఇవ్వలేని ఒక తొగ్లక్ ప్రభుత్వం అని అనాలి. ఎందుకంటే 75% నిధులు జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు. మీరు మీ చేతకానితనం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయండి జల్ జీవన్ మిషన్ లో. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో కూడా ఆ గ్రాంట్స్ ఉపయోగించుకోలేకుండా ఒక్కళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షలు ఇల్లు ఇచ్చేస్తున్నారు, అన్ని ఇస్తున్నారు అని చెప్పి ఆర్భాటాలు చేసుకున్నారు, హడావిడి చేశారు తప్ప ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. అంటే కరెక్టే కాదు. ఇప్పుడు మళ్ళీ గృహప్రవేశాలకు మళ్ళీ లోటు ఆ టాపిక్ వేరైపోద్దండి. ఒక్క నిమిషం. ఎన్ని యాడ్స్ ఇచ్చారో చూసుకోండి, వెనకెళ్ళి చూసుకోండి. రైట్ రైట్ సుజాత్ గారు, ఎస్ ఎస్ ఎస్. ముఖ్యమంత్రి పేదల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, మేము ఉన్నాము, మేము అందుబాటులో ఉన్నామని భరోసా కింద ఎందుకు చూడట్లేదు? ఈ రోజు మెడికల్ కాలేజ్ రైట్ మస్తాన్ రావు గారు, ఎస్ ఎస్ మస్తాన్ రావు గారు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు. కాదు కాదు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఒక టాపిక్ వేరే టాపిక్ వద్దు మనకి, ఒక టాపిక్ వేరే టాపిక్ కాదు. 5 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. ఇప్పుడు అలా కాదు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా అది ఒక కార్యకర్తల్లోని గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా చేస్తున్న ప్రయత్నంగా చూడాలా. అసలు ముందు ప్రజా దర్బార్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రజా దర్బార్తో ఏం వసకపోతుంది? నిజంగా అధికార పార్టీ వైఫల్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఏమున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని పరిష్కారం చేస్తారు, ఎన్నిటికీ ప్రతిపక్ష ప్రయత్నం చేస్తే పరిష్కారం దొరికింది? అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను అదే చెప్పా. యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ నేను ఇందాక చిన్నపరెడ్డి గారు నేను చెప్పింది గమనించలేదు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో, ఓదార్పు యాత్రలో ప్రజలు కలిశారు, వెనుకలు చూపించారు, తర్వాత కొన్ని నెరవేర్చారని చెప్పా. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజా దర్బార్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్పందన కూడా ఉందండి. జిల్లా కలెక్టర్లు అందరూ కూడా స్పందనలో అటెండ్ అయ్యేవాళ్ళు. కానీ ప్రజలతో మమేకం వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తారు అక్కడ. మిగతా వాళ్ళందరూ ఎలా చెప్పినా నేను మాట్లాడను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆఫీసుల్లోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో మీరు పనిచేశారు, మీకు ప్రతి విషయం కూడా మీరు తెలుసు. ఈ రోజు ఏదో రకంగా మాట్లాడితే మాత్రం చిన్నపరెడ్డి గారు కాదు. ఆయన అడిగింది ఏంటంటే అధికారం చేతికి వచ్చే ప్రజలకు మమేకమైన సందర్భాలు ఉన్నాయా, ఎందుకు కలవలేకపోయారని. మీరు చెప్పేది ఏంటంటే స్పందనలో ఫోన్ చేస్తే వాళ్ళు కలిసారంటారు. అలా కాదు, ఇప్పుడు ప్రజలతో మమేకమైన సందర్భాలు ఎన్ని ఉన్నాయి సార్? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు 15,000 సచివాలయాలు కట్టాం సార్. ఒక యూనిట్గా తీసుకుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇప్పుడు 16 కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కడ కలిశారు సార్? 16 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాపకి ఇంజక్షన్ చేపించడం కోసం ఎక్కడ కలిశారు వాళ్ళు? స్పందన ద్వారా అది కాదండి. అది కాదు, మీరు ఓపెన్ గా చెప్పండి. నిజంగా క్యాడర్ కి నాయకత్వానికి జగన్ అందుబాటులో ఉండేవారు అప్పుడు? అధికారం వచ్చిన తర్వాత అడుగుతున్నానండి, అధికారం వచ్చిన తర్వాత అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు.
ఎందుకంటే నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని కలిశాను మస్తానరావు గారు. ఆయన అబద్ధం చెప్తున్నాడు. జగన్ గారే చెప్పారు. నేను మస్తానరావు గారు ఒక్క నిమిషం చెప్తారు కదా, క్లారిటీ మీరు చెప్తారు కానీ వాళ్ళకి అన్యాయం చేశాను, కార్యకర్తలకు అందుబాటులో పట్టించుకోలేదని జగన్ గారే చెప్పారు కదా, స్వయంగా చెప్పారు కదా చిన్నప్పటి గారు. చెప్పిన మాట అయితే వాస్తవమే కదా. మస్తానరావు గారు ఈసారి కార్యకర్తలకి ప్రజలకు అందుబాటులో ఉంటాము. గతంలో జరిగిన పొరపాటు చేయని మళ్ళీ తిరిగి మస్తానరావు గారు చెప్పారు. ఏం చెప్పారండి? అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్లో ఏముందంటే అండి, వాస్తవాలను అంగీకరించే పరిస్థితి లేదు. ఇవన్నీ చెప్పిన చిన్నపరెడ్డి గారు ప్రజలతో ఆయన లేరంటే ఓటరిస్తున్నాడు, అయ్యా ప్రజలకు దగ్గర కాలేదంటే ఓటరిస్తున్నారు. ఎందుకు ఓడిపోయారంటే సమాధానం చెప్పరు. ఇవన్నీ చేశారంటారు, ఎందుకు ఓడిపోయారు? సమాధానం లేదు. నేననేది ఏంటంటే ఇప్పుడు తిరిగి ఎన్నికలు వస్తా ఉన్నాయి, లేదంటే అనేక వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 6 హామీలు అంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఒక 10 నిరసన కార్యక్రమాలు చేశారు, ఓకే. కానీ యాక్చువల్గా ఏంటి, ఇంకా మనకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అదేవిధంగా చూస్తే ఆడబిడ్డలకు 1500 ఇవ్వలేదు. నిజానికి నిలదీయాలంటే ఓ పక్కన ఆరోగ్యశ్రీకి సంబంధించి 2 నెలలకు ఒకసారి అక్కడ ఆపరేషన్లు వాయిదా పడతారు, వాళ్ళు స్ట్రైక్ వెళ్తున్నారు. అదేవిధంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మాలాంటి వాళ్ళ మీద అరిస్తే ఏమొచ్చిందండి? అబద్ధాలు మీ ఇంట్రెస్ట్ అర్థమైంది. మీరు దగ్గర నుండి చూస్తారు కదా, మీకు తెలియదు అడుగుతున్నారు. ఆయన చెప్పింది అలా కాదు 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 చిన్నప్పటి గారు కాదు చిన్నప్పటి గారు కాదు కాదు మీరు అలా చేస్తారు. మీరు అలా క్రాస్ టాక్ చేయకూడదు. ఒక్క నిమిషం చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు పార్టీలు ఏంటంటే మాట్లాడక్కర్లేదు. కానీ జగన్ గారు స్వయంగా చెప్పారు కదా, కార్యకర్తల్ని పట్టించుకోలేదు కాబట్టి ఒక మాట చెప్తా. మస్తానరావు గారు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళొద్దు. మస్తానరావు గారు వాయిస్ మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడికి ఉన్నానండి అండి. ఇప్పుడు మీరు చెప్పే అబద్ధాలు చెప్పంటారా? మీరు మిమ్మల్ని గేట్ ఇప్పుడు జగన్ గారిని కలవడానికి మీకు కూడా వెళ్ళలేదు కదా మొదటిదాకా. చెప్పండి. అదే చెప్పబోతున్నా సార్, నేను అదే చెప్పబోతున్నా. నేను జగన్ గారిని కలవడంలో మీలాంటి కష్టపడే కార్యకర్తలు ఎలా కలవలేకపోయారు, ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నారు చెప్పంటారా? అవన్నీ చెప్పండి. కాదండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సరే, అవన్నీ మనకు వద్దు. ఇంకొకటి రాజకీయ విమర్శలు వద్దు. కాకపోతే ఇప్పుడు కాదండి, ప్రజా దర్బార్తో ఇప్పుడైనా సరే ఎలా మమేకపోతున్నారు చెప్పండి. ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు, ప్రజల నుంచి ఎలా వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? కాదు కాదు, మనకు అంత సమయం లేదు. ఇప్పుడు అందరూ రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకు కాసేపు ఆగితే మీరు చెప్పండి. కొద్దిగా పర్లేదు, ఆ కళ్ళజోడు పెట్టుకోండి. మళ్ళీ అలా కాదు, ఒక్క నిమిషం కాదు 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 రెస్ట్ తీసుకోండి. ప్రజా దర్బార్ ఏంటంటే రప్పా రప్పా పెడతారు, డీజేలు పెడతారు, డాన్సులు చేస్తారు, కత్తులు పట్టుకొని విన్యాసాలు చేస్తారు. అదే ప్రజా దర్బారు. అదే కదా. మీరు కూడా పాయింట్ చెప్పండి. మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా రప్పా రప్పా అనే కదా. మేము వస్తే ఏం చేస్తాం? రఫీ గారు సమయం అవుతుంది. రఫీ గారు మళ్ళీ అలా కంటిన్యూ ప్రాంప్టింగ్ లో ఉంటుంది. సుజాత కంక్లూడ్ పాయింట్ చెప్పండి. చిత్తశుద్ధిగా రాజకీయాలు చేయమనండి. ప్రజల దగ్గర నుంచి నిజంగా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పమనండి. ప్రభుత్వం ఖచ్చితంగా 100% పరిష్కరిస్తుంది. అంతేకాని బల నిరూపణ చేసుకోవాలనుకుంటే ప్రజల్లో ఇంకా చులకనైపోతారు. రైట్ అండి. మస్తానరావు గారు నిజంగా రాజకీయంగా మళ్ళీ జగన్ బలపడాలి అంటే కనుక ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో వెళ్ళాలంటారు? అసలు మీ అబ్జర్వేషన్ చెప్పండి, మీ అనాలిసిస్ లో యాజ్ అనలిస్ట్ గా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన ఏదైతే పార్టీని పునర్నిర్మించుకోవాలి కదా, వాళ్ళ కార్యకర్తలు కానీ లేకపోతే నేతలు కానీ వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యానికి గురై ఉన్నారు. ఒకటి, వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు. కానీ అక్కడ కోటరీ నిన్న కూడా చెప్పారు విజయసాయి రెడ్డి గారు, ఇంకా అట్లానే ఉంది, అక్కడ పరిస్థితులు ఏం మెరుగుపడలేదు. ఆయన దాన్ని సద్విమర్శల్ని స్వీకరించి అక్కడ ఉన్నదాన్ని చక్కదిద్దుకొని ఎవరైతే కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ ఆయన కలవటంలో అక్కడ ఒక గోడ నిర్మించారో ఆ గోడను బద్దలు కొట్టి ఆయన బయటికి రావాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వం తరఫున అనేక వైఫల్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశించిన మేరకు చేయలేదని కొంత అసంతృప్తి ఇప్పుడే ప్రారంభమైంది. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని తిరిగి బలపడాలంటే ఎట్లాగా? కార్యకర్తల్ని ప్రజల్ని దగ్గర చేరువు కావాలి కదా. రైట్, డెఫినెట్ గా. చిన్నప్పటి గారు ఫైనల్ గా సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులోనే ఉన్నారు. రోజు వేల మంది వచ్చి కలిసిపోతానే ఉన్నారు.
ఏదో విజయసాయి రెడ్డి గారు మా పార్టీ మళ్ళీ కాదు ఓకే కరెక్టే కాదు మళ్ళీ రైట్ రైట్ విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మనిషి కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఆ క్వార్టర్ ఇంకా అలానే ఉందని ఆయన సాక్ష్యం చెప్పాడంటే ఆ సాక్ష్యాన్ని మస్తాన్ రావు గారు మస్తాన్ గారు చెప్పడం కాదు ఇక్కడ అందరూ చెప్తున్నది అండి. అది ఆయన మీద మీరు సంబంధం లేని వ్యక్తిని ఎలాగంటారు? ఇప్పుడు దాకా 2 సెకండ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అలా చెప్తున్నారు. ఇప్పుడు కాదండి, ఒకప్పుడు అలా కాదు, పార్టీ వ్యక్తి కాదు అని సరే కాదు కాదు అని ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన కూడా చెప్పారు కాదు ఆయన కూడా నేను అదే చెప్పారు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలోకి వస్తానో కూడా తెలియదు, నేను అందరూ పిలిచి చెప్తానని చెప్పారు. అది పక్కన పెడదాం, అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీరు నిజంగా వెళ్ళాలంటే బలపడాలి అంటే మీరు ఇప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గాని చెప్తున్నారు. సరే మస్తాన్ రావు గారు మీరు ఏమనుకున్నా సరే ఆయన ఏం చెప్తున్నారు, ఆ గోడ బద్దలు రండి, ప్రజల్లో మమేకమవ్వండి, డెఫినెట్ గా మళ్ళీ మీకు బలపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. దాంట్లో తప్పేముంది అందులో? సార్ రేపు మస్తాన్ రావు గారిని తీసుకెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే టైం చెప్తా రమ్మని సరే తీసుకో అన్నాడు కదా, నేను తీసుకెళ్తానంటున్నా. చెప్పండి టైం అవుతుంది. ఒకటి అడుగుతాను, విలేకరులందరినీ ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టించే చంద్రబాబు గారు చేయిస్తారా? అప్పుడు ఇంక ప్రాబ్లం ఉండదు కదా, ఇంకా పబ్లిక్ చెప్పచ్చు కదా. ఆయన వస్తారు, అందరూ వస్తారు. రఫీ గారు కూడా ఒక విలేకరే కదా. రఫీ గారు చెప్పండి తొందరగా చెప్పండి, చెప్తే మీరు సమయం లేదు మనకి. ఏంటండి నేను చెప్తున్నాను, ఆయన ప్రెస్ మీట్ పెట్టిస్తానంటున్నాడు. ఆ ప్రెస్ మీట్ లో TV5 రానివ్వడు, ఏబిఎన్ రానివ్వడు. సరే 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 కాదు సరే సరే ఓకే ఓకే సరే వదిలేండి, ఇంక మళ్ళీ మనకెందుకు, వేరే ఛానల్ మన ఛానల్ మాట్లాడుకోవడం కరెక్ట్. రైట్ 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 ఎస్ ఎస్ సరే డెఫినెట్ గా ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజా సమస్యలు లేవనెత్తడంలో. అది సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనకు ఖచ్చితంగా కోరుకుందాం. నిజంగా తీసుకురండి ఆ సమస్యలు తీసుకొచ్చి డెఫినెట్ గా అదే అడిగేది వాళ్ళు కూడా. నిజంగా సమస్యలు ఉన్నాయి, మీరు బయటకు తీసుకొస్తే నిజంగా సమస్య అందలేదు, వాళ్ళకి పథకం అందలేదు అంటే ఖచ్చితంగా మంచి పాయింటే కదా. డెఫినెట్ గా ఆ దిశగా వెళ్ళాలి మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ చంద్రరెడ్డి గారు, థ్యాంక్ యూ సయ్యద్ రఫీ గారు, మస్తాన్ రావు గారు, సుజాత గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైస్.